హలో గాయ్స్, ఇదేంది బిడ్డ చనిపోయింది అని అసలు నేను ప్రెగ్నెన్సీ ఏదన్నా ప్రాబ్లం అయిపోయిందా ఇంకా చెప్పకుండా ఇలా చేశారేమో అనుకున్నాను. కానీ అది కాదు మ్యాటరు. అక్క కూతురు చనిపోయిందంట. ఇంకా 2 వ్లాగ్స్ వచ్చేసాయి పాపము. నేనైతే మామూలుగా చాలా భయపడిపోయానన్నమాట. నిజంగా చెప్పాలి అంటే టైం వచ్చేసి 11 అవుతుంది, 11 కాదు 11 అవుతుంది. అప్పుడు నాకు ఎందుకో ఎక్కలేని ఆకలి పుట్టుకొచ్చేసింది అన్నమాట. అందుకనేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రాత్రి 11. ఇప్పుడు మామూలుగా మా ఊర్లో ఇంటి దగ్గర 2 ఆ టైం అయినట్టు 11 అయితే అట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా నాకెందుకో బ్రెడ్ ఆమ్లెట్ తినాలి అనిపించింది. ఇంకా సైలెంట్గా వేస్తున్నాను. ఎంత సౌండ్ చేయకు అని చెప్పినా కూడా ఈ ఎగ్ అస్సలు మాట వినడం లేదన్నమాట. చట్పట్లాడుతుంది. ఇంకా హబ్బీ అయితే లేసేసి ఏమైపోయిందా అనేసి చూస్తూ ఉన్నారన్నమాట. ఇంకా నేను ఫైనల్లీ ఎగ్ అయితే వేసేసుకున్నాను. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పాను కదా, ఇంకా బ్రెడ్ స్లైసెస్ లేవో ఏం అర్థం కాలేదు. కానీ ప్రాపర్గా తిందామని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఏమంటారు అనేసి సైలెన్స్ అయిపోయా. ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసేసాను. చికెన్ అంతా గబ్బులేసిపోయింది. రేపు క్లీన్ చేస్తున్నాను కిచెన్. మీకు కొత్త కిచెన్ టూర్ అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా టోస్ట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నా ఫేవరెట్ ఎగ్ ఆమ్లెట్ ఏదన్నా ఉందంటే ఇదే అది. ఇంకా పాప చనిపోయింది అనేసి 2 వీడియోస్ తీశారు. నాకు కూడా చాలా బాధ అయితే వేసింది. కానీ అలా ఏడ్చేటప్పుడు వీడియో తీయాలి అనేది ఎలా గుర్తుకొస్తుందో వాళ్ళకు నాకు అస్సలు అర్థం కాదు. అలా అనుకుంటే నేను డైలీ ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ ఏడుస్తూనే ఉంటాను. ఎందుకు అంటే ఒక వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇండిపెండెంట్గా ఉండం. ఇంకా వాళ్ళు చెప్పిందే మనం చేయాలి అన్నట్టుగా అయిపోతుంది. కొన్ని రోజులు హ్యాపీ డేస్, కొన్ని రోజులు సాడ్, అలా 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 ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. లైట్ దాల్మా దో ఇదొక ప్యాకెట్ ట్రై చేశా, బాగోలేదు. మళ్ళీ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ ట్రై చేశా. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ మనీ. సో 2 ప్యాకెట్స్ వేస్ట్. ఇది వచ్చేసి 5 వరకు అయితే ఉంది. ఇది తను షాప్ అయిన ఎప్పుడు ఇచ్చాడో అర్థమే కావడం లేదు. మళ్ళీ తెప్పించాను, మళ్ళీ షుగర్ తెప్పించా. ఇది షుగర్ వాడి చూసాను, వేస్ట్ అయిపోయింది. ఇది కూడా వాడా, ఏమన్నా ఇది స్మెల్ ఉందో ఏమో అనేసి. కానీ మళ్ళీ ఇది వేసా, అయినా సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఉంది. టీ ఆకు కూడా అది వేసాను, ఇంకొకటి తెప్పించి వేసాను. మళ్ళీ ఇప్పుడు షుగరు పాల ప్యాకెట్ తెప్పించా. చూద్దాము దేంట్లో డిఫరెంట్ ఉంది, మిల్క్లోనా షుగర్స్లోనా టీ ఆకులోనా అనేది చెక్ చేద్దామని తెప్పించాను. పోతే పోయింది డబ్బుదో, తాగనే లేదు. నిన్నటి నుంచి చాయ్ పోవడమే లేదు. ఇవి తెప్పించుకున్నాను. అంతా వేస్ట్, గ్యాస్ వేస్ట్. మళ్ళీ కొంచెం నీళ్ళు కూడా వేయలేదు. దాంట్లో వేసాను నేను, దీంట్లో వేయలే. 3 ప్యాకెట్స్ వేస్ట్ అయిపోయాయి. గ్లాసెస్ కూడా వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇది చేస్తాను, చూద్దాం. మళ్ళీ దీంట్లో కూడా చేస్తాను, చూపించడం మర్చిపోయా. మళ్ళీ ఈ ప్యాకెట్ 3 ప్యాకెట్స్తో ఇది ఒక్కటి అయిపోయింది. ఇప్పుడు ఇది నిన్న నైట్, ఇది ఇప్పుడు మార్నింగ్ 3 టైమ్స్ చేసా. ఏం ప్రాబ్లమో ఇప్పుడు తెలుస్తుంది. ఇది వాష్ చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటాను. చూడండి మ్యాటర్ ఏం జరిగిందంటే ఆ షుగర్లో కొంచెం ఉప్పు కలిసి ఉంది. ఇంకా అందుకు కాంబినేషన్ పాడైపోతూ ఉంది. ఉప్పుగా ఉప్పు కూడా కాదు, ఎలాగో అయిపోయింది చాయ్. ఇంకా షుగర్ బయట నుంచి తెప్పించాను కదా, పాల ప్యాకెట్ది ఎలాంటి ప్రాబ్లం లేదు. పాపం షుగర్దే ప్రాబ్లము. షుగరు సాల్ట్ 2 కలిపేసి ఫ్రీజర్లో స్టోర్ చేశాను. ఇంకా అది ఎలా మిక్స్ అయిపోయిందో ఏమో అర్థం కాలేదు. నాకు కూడా థాట్ రాలేదు. 2 kgsకి కొంచెం తక్కువ ఉండే షుగరు అంతా పాడేయాల్సి వచ్చింది. చీమలకైతే వేసేసాను అన్నమాట. ఇంకా అవి పండగ చేసుకున్నాయి. ఇంకా దావత్ చేసినట్టు ఫైనల్లీ ఆ షుగరే ప్రాబ్లం అయ్యింది. నాకు భలే కోపం వచ్చేసింది. కింద
షాప్ ఆయన మీద ఎందుకబ్బా ఇట్లా ఇస్తున్నాడు అనేసి ఇంకా పైనున్న అక్కకి ఇలా అయితే వేసి పంపించానన్నమాట. తను నాకు స్నాక్స్ ఏదో చేసి ఇచ్చింది, అందుకనేసి ఇంకా అది ఉత్తిగానే ఇవ్వకూడదు అనేసి ఒక బౌల్లో అలా వేసిచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఏంటిది అంటే గోధుమ పిండి దోశ విత్ పల్లీల పొడి తిందాము అనిపించింది ఈ డే వచ్చేసి, అందుకు చేస్తున్నాను. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే నేను ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మొన్న వ్లాగ్స్ చాలా వరకు షేర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ కొంచెం ఎలా అయిపోయిందంటే నా లైఫ్ ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నట్టు అయిపోయిందన్నమాట. ఇంకా నేను ఎంత హ్యాపీగా ఉండాలి అనుకున్నా కూడా సాడ్నెస్ వచ్చేస్తుంది. ఇంకా మంచిగా లోపల నుంచి ఫ్రెష్నెస్, లోపల నుంచి హ్యాపీనెస్ ఉంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలు షాపింగ్ చేయలేదు, నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే చేశాను, కానీ ఏదైతే మామూలుగా ఇంకా ఆ వల్ల కంప్లీట్గా తీసుకున్నానన్నమాట. ఇంకా నీట్గా శారీ వేర్ చేసినప్పుడు మ్యాచింగ్ చూపించుకుందాము, మంచిగా వ్లాగ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ కుదరట్లేదు. ఇంకా నేను ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు మంచిగా వ్లాగ్ ఉంది, అది ఎడిట్ చేస్తాను, ఇంట్లో తీసిన వ్లాగే. ఆ వ్లాగ్లో మీతో కొన్ని విశేషాలు అనేటివి షేర్ చేసుకుంటాను. ఫైనల్లీ నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ కిచెన్ మొత్తం గబ్బులేసిపోయింది, కానీ నేను మొత్తానికైతే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో కాకపోతే అటు వీడియోలో నా కిచెన్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా, ఓకేనా. సో ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అలాగే పల్లీల పొడి రెడీ అయిపోయింది. సో ఎమ్మి అంటే టేస్టీగా తినేసేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని. చాలా ఐటమ్స్ చేసేదాన్ని నేను ఒకప్పుడైతే, ఇప్పుడు ఎవరి దిష్టి తగిలేసి వచ్చిందో అస్సలు ఏ పని చేయాలన్నా వాళ్ళు బద్ధకం అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఏమైంది ఇక్కడ వల్ల వాష్ చేయాలి, ఇంకా వీడు మామూలుగా ఆడడం లేదు ఫోను, అందుకు గ్రూప్లో వేస్తానని చెప్పాను. ఇంకా ఫైనల్లీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మార్నింగ్ గోధుమ పిండి దోశ పల్లీల పొడి ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు అన్నం. ఇంకా ఏం ప్రిపేర్ చేశాను అబ్బా, దాంట్లో పప్పు చారా, పప్పు చికెన్ పకోడీ సూపర్ అండ్ ఎమ్మీగా లంచ్ అయితే తినేస్తూ ఉన్నామన్నమాట. మా అమ్మ కొంచెం వ్లాగ్ అయితే తీసుకుంది, తను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసింది. మా ఇంట్లో ఒక సాంప్రదాయం ఉంది, అదేంటిదంటే ఎప్పుడు పప్పు యాసిరికి వస్తుంది. ఒక వెజిటేబుల్ రైస్లో కలుపుకొని తింటే సూపర్ బాగుంటుంది. కాకపోతే ఎనీ టైం పప్పే. ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో మంచిగా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను, చెప్తూ ఉంటాను, కానీ ఇంకా రొటీన్ అయిపోయింది కదా డైలాగు, కాకపోతే నిజంగా షేర్ చేసుకుంటాను. ఇదైతే వాష్ చేసేసుకున్నాను, వచ్చి గొనుగుతూ ఉన్నారన్నమాట. గొనిగి ఇంకా తనేమో పాపం నా కోసం టీ తేవడానికైతే వెళ్ళాడు. ఎందుకు అంటే మంచిగా క్లాస్ అయితే సోషల్ ఈవీఎస్ క్లాసెస్ ఎలా జరుగుతాయి, సో అలాగా మంచిగా క్లాస్ తీసుకొని నేను క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పాపం చాయ్ అయితే తెచ్చారన్నమాట. సూపర్గా ఏం లేదు, కానీ అంత ఇంకా నైట్ వెళ్ళి మళ్ళీ బ్యాగ్స్ తెచ్చాము ఈ దయ్యాల కోసము. సో ఇవి కూడా కొత్తవే, ఈ ఇయర్వే, కానీ చూడండి ఎలా అయిపోయాయో. మళ్ళీ కొత్త బ్యాగ్, ఇంకా ఇది మంచిగా ఫిట్నెస్ ఉంది అనేసి తెచ్చారు, అది చూపిస్తున్నారు. ఇది గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, అది ఇది అని. కానీ మా పిల్లలది ఈ బ్యాగ్, కొత్త బ్యాగ్ వచ్చేసి థర్డ్ బ్యాగ్. స్కూల్స్ ఓపెన్ అయ్యి ఒక 4 months 5 months కూడా కాలేదు, అప్పుడే అస్సలు వద్దులేండి. వీళ్ళ ఫీజెస్ ఒక పక్క అయితే, వీళ్ళ బ్యాగ్స్, ఇంకా ఈ ఏదైతే ఐడెంటిటీ కార్డ్స్, ఈ షూస్, సాక్సెస్, దీనిలకి డబల్ అయిపోతాయి.
మనీ. అది కాకుండా బాస్కెట్స్ మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి 400 తిక్క లేపేస్తూ ఉంటారు. ఇంకా నా హబ్బీ తిక్కలో పెద్ద తిక్క. ఎందుకు అంటే ఇంకా తను అలా చూపించడమే ఆలస్యం, ఫస్ట్ తెచ్చేస్తాడన్నమాట. అందుకే గిచ్చి అవసరమా అని చెప్తున్నాను. వీళ్ళకి ఎలాంటి బ్యాగ్ ఇవ్వాలి అంటే బియ్యం సంచి ఇవ్వాలి. కొత్త కంబాక్స్ ఆన్లైన్లో 400 పడింది, అలా పడేసింది. ఇప్పుడు ఇంకా వీడికి ఇస్తున్నాను, అది యూస్ చేసుకోరా నువ్వు అని. వీడు తీసుకోవడానికి చాలా నకరాలే పడుతున్నాడు అన్నమాట. ఇంకా అదైతే మళ్ళీ సర్దుతుంది, పాత బాస్కెట్ తీసుకుంది. ఎందుకు అంటే పాత బాస్కెట్ ఉందని కొత్తది కొనుక్కుందాము అనేసి తన ప్లానింగ్. ఇంకా బ్యాగ్ చూడండి, యూజ్ అయిన బ్యాగ్ ఎలా పడేస్తారో. నేను కూడా పెట్టుకున్నాను, ఎందుకు అంటే ఎక్కడికన్నా ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది అనేసి. మళ్ళీ తీసి పడేశారన్నమాట. ఎందుకు అంటే ఆ బ్యాగ్స్ ఇల్లు చిన్నగా అయిపోయింది, వస్తువులేమో ఎక్కువ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాకుంటుంది. ఇంకా ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్లీ వీళ్ళకు మళ్ళీ కొత్త బ్యాగ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ బ్యాగ్స్ ఎలా అయిపోయాయి ఏంది అనేది నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో ఇక్కడ నా బ్లాగ్ ఎవరెవరు చూస్తున్నారు ఒక లైక్ వేసి సావండి ఫస్ట్. కొంతమందికే మాత్రమే అది. ఇంకా నైట్ నాకు భలే బాగా అనిపించింది. క్రికెట్ చూసుకుంటున్నారు, కానీ నా హబ్బీకి ఏది తెలియదు దాంట్లో. వాడు